ఎలిజిబిలిటీ లేదు, పెద్ద క్రైమ్ అని కూడా చెప్పాం. దాని గురించి ఎందుకు మీరు చేయండి, ఒక్క కాలేజీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు కాలేజీలతోటి? అది ఒకటి యాక్షన్ తీసుకోవాలి మీరు. ఇంకొకటి పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది విజయవాడలో, దాంట్లో గైడ్షిప్ ఉన్నాయి. గైడ్షిప్లో ఒకటి దుర్గాప్రసాద్, ఒకటి పతాంజలి. పతాంజలి అసలు ఎలిజిబుల్ లేదు. సాయిబాబా గారిని అడగండి, లాస్ట్ ఆడిటర్ సాయిబాబా గారు కూడా క్లియర్గా పెట్టాం. అక్కడ ఎంసీఏ లేదు, రాటిఫై చేశారు. ఎంసీఏ లేకుండా రాటిఫై చేస్తారండి. వస్తుంది. ఏసీటీ పర్మిషన్ లేదు రాటిఫికేషన్లో, మీరు మళ్ళీ ఇది చేసేసి రాటిఫై చేశారు. అటువంటి సిఎస్సి గైడ్షిప్ ఇస్తారా? అసలు ఎలిజిబులే కదా ఆయన. సర్టిఫికేట్లు అన్ని వెరిఫై చేయండి. ఆ రోజు మేము కూడా పెట్టాము, అది తీయండి, బయటికి తీయండి ఆడిషన్లో. మేము అది కూడా చెప్పాము. అది ఏం చేయకుండా ఇది చేసేసకుండా పిల్లలను భవిష్యత్తును నాశనం చేసేస్తున్నారు. ఎట్లండి అట్లా చేస్తే? మొత్తం గైడ్షిప్లు అన్నీ ఫేక్. ఎవరెవరికి ఎంతమంది ఉన్నారు, ఫేక్ పిహెచ్డీలు ఎన్ని ఉన్నాయి అన్నీ తీసి గైడ్షిప్ ఇవ్వండి. అన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కాలేజీలను అడిగి ఎవరు పిహెచ్డీలు ఉన్నారు, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ సమాచారం తెచ్చుకొని ఎవరు మీరు దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చినట్టు టిక్కులు పెట్టేస్తే రిమైనింగ్ ఏం కావాలండి? వాళ్ళ భవిష్యత్తు, స్టూడెంట్స్ భవిష్యత్తు ఏం కావాలి? రీసెర్చ్ పేపర్ అంటే తెలియదు, ఎట్లా రీసెర్చ్ చేయాలనేది తెలియదు. వాళ్ళకందరికీ మీరు గైడ్షిప్ ఇచ్చేసారు. అసలు కాలేజీలు ఏం కావాలి? భవిష్యత్తును నాశనం చేసేస్తున్నారు. మూడవది అటోనమస్ ఇంజనీరింగ్ కాలేజ్ సుమలత గారు 24 ఇంజనీరింగ్ కాలేజ్ అటోనమస్ ఇచ్చారు. ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కరెక్ట్ నిష్పత్తిలో ఫ్యాకల్టీ ఉన్నారా? ల్యాబులు ఉన్నాయా? ఇవన్నీ ఏం పరిశీలించకుండా అటోనమస్లు ఇచ్చారు. అటోనమస్లో ఎన్ని అవకతవకలు. ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు కాలేజ్ తీసుకోండి. ఎవరో టాపర్ ఆ అమ్మాయి జావా పేపర్ కరెక్షన్ చేస్తే అమ్మాయిని ఫెయిల్ చేస్తారా? అంటే మీరు కసి పెట్టుకొని ఇవి ఫెయిల్ చేయడము, పాస్ చేయడం మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారా? అటోనమస్లు అంటే ఎట్లా ఉండాలి? క్వాలిటీ ఉండాలి. 1:15 నిష్పత్తిలో రేషియోలో ఫ్యాకల్టీ ఉండాలి. సిఎస్సి ఫ్యాకల్టీ రండి, ఎక్కడ ఉన్నారు? 1:15. జేఎన్‌టీయూ కాకినాడ సమాధానం చెప్పాలి. ఇది ఏఐసిటీ కూడా చెప్పాలి. ఎక్కడ ఉన్నారు నిష్పత్తిలో? ఎవరు లేరు. అయినా కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును ఎందుకు నాశనం చేసేస్తున్నారండి? మొత్తానికి ఇవన్నీ వెరిఫికేషన్, ఇన్స్పెక్షన్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కానీ చాలా సీరియస్గా చేస్తే కానీ స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడదు. జేఎన్‌టీయూ కాకినాడ ఫస్ట్ మారాల్సింది జేఎన్‌టీయూ కాకినాడ. దయచేసి వీసీ గారు, కొత్త వీసీ గారు, మేము ఒకటే కోరుతున్నాము, ఖచ్చితంగా వీళ్ళ మీద వెరిఫికేషన్ పెట్టి ఖచ్చితంగా చేయండి, యాక్షన్ తీసుకోండి. వీళ్ళు ఏమేం చేశారు? 1 అటోనమస్, 2 విజయనగరము, 3 ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. దాన్ని వెరీ సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్షన్ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చేయండి. లేకుంటే మేము కూడా దాని మీద ఖచ్చితంగా వేస్తాం. మళ్ళీ పేపర్ 100% మీడియా ముందర మేము మళ్ళా మీడియాకు సంప్రదిస్తాం. కంపల్సరీ మీటింగ్ పెడతాం. 100% దీనిని ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం. లోకేష్ గారు, మీరు యూనివర్సిటీలు ఏమో మేము ఇది చేసాం, అది చేసాం, అందరినీ ఇది చేసాం అంటున్నారు. యూనివర్సిటీ మెయిన్ ఏంటంటే యూనివర్సిటీలో వీసీలు ఎట్లా ఉన్నారో ఒక రివ్యూ పెట్టండి. 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి గవర్నర్ గారు మీరు అంతా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలి. వీసీలు ఎంత దరిద్రంగా ఉన్నారంటే అంత దరిద్రం. ఇప్పుడు సిఎస్ఆర్ ప్రసాద్ గారు ఏదో చేస్తున్నారు, చెయ్యండి. మాకు అట్టటోళ్ళు కావాలి. హ్యాపీగా కొంచెము యాక్షన్ తీసుకొని ఇది చేసేస్తే వెరీ హ్యాపీ. ఎంత ఘోరంగా ఉన్నాయి యూనివర్సిటీలు. జేఎన్‌టీయూ కాకినాడ ఫస్ట్ సర్దిద్దండి, అన్ని యూనివర్సిటీలు బాగుపడతాయి. ఫస్ట్ చేయాల్సిన జేఎన్‌టీయూ కాకినాడ. లోకేష్ గారు, మీరు చెప్తున్నారు పోస్టులు ఇస్తామని, ఇంతవరకు పోస్టులు అతి లేదు. పోస్టులు ఇమ్మీడియట్గా వదలండి. ఎన్ని రోజులు అయిందండి పోస్టులు? అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆ జీవితాలు ఏం కావాలి? పిల్లల జీవితాలు క్వాలిటీ లేదు, ఏమీ లేదు. అసలు ఎవరంటే వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారు, వాళ్ళకి చదువులు రావు, ఏం రావు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదే తీసుకొని దానికి ఇంటర్వ్యూస్ పెట్టేసి గట్టిగా చేయండి. ఎన్ఐటీ ఐఐటీ వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ పక్కా చేసిన తర్వాతనే చేయండి. ఇంకొకటి ఎంప్లాయీ వాళ్ళకి సాలరీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాలేజీలలో. వాళ్ళకు ఐడీలు ఇవ్వండి. ఎంప్లాయీ ఒక ఐడి క్రియేట్ చేయమని జేఎన్‌టీయూ కాకినాడ ఏం చేస్తుందండి? జేఎన్‌టీయూ కాకినాడ టైం పాస్ అయ్యింది, ఏమి చేయట్లేదు. ఒక ఐడి క్రియేట్ చేయండి. జేఎన్‌టీయూ హెచ్ పెట్టింది కదా, అంటే ఐడి చేయండి. ఎవ్రీథింగ్ కంపల్సరీ ఫ్యాకల్టీ రావాలి కాలేజీకి. వెబ్సైట్లు, మెయిన్ వెబ్సైట్లు లేవు. దరిద్రం ఏంటంటే కాలేజీలకు అఫిలియేటెడ్ ఇచ్చి ఏఐసిటీ అంతా ఇచ్చి యూనివర్సిటీలు ఇది ఇచ్చేసి ఏదో మేము చేస్తున్నాం, మేము పీకుతున్నాం, ఇది అదే చెప్తున్నారు. సరే బాగుంది సార్, మీరు అన్నీ చెయ్యండి.